మిత్రులారా అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ చూసే మిత్రులు ఒకసారి మన న్యూస్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. మరింత మందికి చేరే విధంగా మీ వాట్సాప్ గ్రూప్లలో అలాగే స్టేటస్లుగా పెట్టుకోండి. మార్నింగ్ చూసే ప్రతి ఒక్క మిత్రులు ఈ వీడియోకి కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలని తెలపండి. రైట్, ఇక మార్నింగ్ న్యూస్ మొదలు పెడదాం. ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి విశేషాలు ఏంటి, వాటి యొక్క సంగతులు ఏంటి, ఏ పత్రిక ఏమేమి రాసుకొచ్చింది ఏంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగాల దిశ పత్రికను చూసుకుందాం. దిశ పత్రిక వివాదాలొద్దు, మాకు నీళ్లే కావాలని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్నా, కృష్ణానదిపై ప్రాజెక్టులకు ఉమ్మడి ఏపీలో అనుమతులు వచ్చాయి, వాటికి ఎప్పుడు అడ్డు తగలకండి, వాటికి ఇప్పుడు అడ్డు తగలకండి. అలా చేస్తే మళ్ళీ ఈసీలు సిడబ్ల్యూసీ పర్మిషన్ తేవడం సమస్యగా మారుతుంది. అభివృద్ధికి పొరుగు రాష్ట్రం సహకారం ఎంతైనా అవసరం. రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలి. సుజన్ మెడికేర్ సంస్థ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వివాదాల కంటే తమకు నీళ్లే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ తెలంగాణ నడుమ నెలకొన్న నీటి సమస్యపై చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం కనుగొందామని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. కోర్టు కూడా అదే చెప్తుంది, మొన్న కోర్టు కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏమంటుంది కోర్టు కూడా, మీరు కూర్చొని మాట్లాడుకుంటే మంచిది, లేకపోతే ఆ తర్వాత ఆ కోర్టుకు రండి, ఫస్ట్ మీరు కూర్చొని మధ్యవర్తిత్వం చేయండి, మధ్యవర్తిత్వంతో కూర్చొని పరిష్కరించుకునే విధంగా పరిష్కరించుకోండి అని చెప్పేసి కోర్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నీటి వివాదాలు పదే పదే తెరపైకి వస్తున్న వేళ మీకు పంచాయతీలు కావాలా, నీళ్లు కావాలా అని తనను ఎవరైనా అడిగితే నీళ్లే కావాలని అంటానని పేర్కొన్నారు. వివాదాలు కావాలా, పరిష్కారాలు కావాలంటే పరిష్కారాన్ని తాము కోరుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఏ రాష్ట్రమైనా పొరుగు రాష్ట్రాలతో తాము వివాదాలు కోరుకోవడం లేదని, పరిష్కారాలు కోరుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరస్పరం సహకరించుకుంటేనే సమస్య పరిష్కారం అవుతాయని అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాలలోని టీజీఐఐసి ఈ సిటీలో సుజన్ మెడికేర్ సంస్థ నూతన తయారీ యూనిట్కి నిన్న వెళ్ళి మనం కూర్చొని మాట్లాడుకుందాం, మాకు పంచాయతీలు వద్దు, పరిష్కారాలు కావాలని చెప్పేసి ఒక సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుంటే పంచాయతీలు అన్నీ దిగుతాయని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక 12న బాల భరోసా ప్రణామంకు శ్రీకారం. బాల భరోసా అంటే దివ్యాంగులకు, తర్వాత వృద్ధులకు, అట్లా నిన్న 50 కోట్లు కేటాయించారు. విద్యార్థులకు, వృద్ధులకు, చిన్నారులకు, దివ్యాంగులకు వాళ్ళకు ఏంటి పరికరాలు కావచ్చు, తర్వాత ల్యాప్టాప్లు కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, కుర్చీలు కావచ్చు, వీల్ చైర్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ స్కూటీలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటివి 50 కోట్లు కేటాయించారు. పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక 12న బాల భరోసా ఒక 50 కోట్లు కేటాయించి వాళ్ళకు పెద్ద మొత్తంలో బాల భరోసా అనే కార్యక్రమం ద్వారా వాళ్ళకు కొంచెం దానికి సంబంధించినటువంటి పరికరాలు, వాళ్ళ బాగోగులు చూసుకునే విధంగా గవర్నమెంట్ తీసుకోబోతున్నది అన్నట్టు. దావోస్లో క్యూర్ ప్యూర్ రేర్ను చాటి చెప్పాలి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుపై సీఎం రేవంత్ సమీక్ష. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏం చేయాలంటే క్యూర్ ప్యూర్ రేర్ను చాటి చెప్పాలి. ఏది మన 4th సిటీకి సంబంధించినటువంటి క్యూర్ ప్యూర్ రేర్ సిటీని చాటి చెప్పాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి. ఇక రాహుల్ గాంధీ 2 లక్షల ఉద్యోగాలు ఇవి. ఇక రాహుల్ గాంధీ ఎలక్షన్లకు వచ్చిందంటే మళ్ళీ పత్తలేదు, జాలేదు. మళ్ళీ మొన్న గ్లోబల్ సమ్మిట్ అవుతుంటే వేరే దేశాల వాళ్ళన్నా వచ్చిపోయారు, కానీ వేరే దేశాల ప్రెసిడెంట్లు అన్న వచ్చారు, కానీ రాహుల్ గాంధీ ఆ రోజు రాలే. తర్వాత తెల్లారు వచ్చి మెస్సీ రేవంత్ రెడ్డి ఆట చూసిపోతానికి రాహుల్ గాంధీ వచ్చిండు. ఎందుకు వస్తలేడు తెలంగాణకు రాహుల్ గాంధీ అంటే ఆయన ఇచ్చిన మాటలు ఏ ఒక్కటి సక్సెస్ కాలే. 6 గ్యారెంటీలను కార్డు పట్టుకొని తిరిగిండు, అది అమలు కాలే.
ఇక్కడ డిక్లరేషన్ చేసిరు ఏది బీసీలకు సంబంధించి 42 రిజర్వేషన్ సంబంధించి అది కాలేదు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు జాబ్ క్యాలెండర్ అన్నారు అది కాలేదు కాబట్టి రాహుల్ గాంధీ 2 లక్షల ఉద్యోగాలు ఏవి అడిగి రావాలి ఇప్పుడు అశోక్ నగరు రాహుల్ గాంధీ రావాలి మళ్ళా సేమ్ గదే పోలీసు వాళ్ళని పంపుతున్నారు పోలీసులతోని లాఠీ చార్జ్ ఈ యొక్క పోలీసు ఆయన కొడుతుండు పాపం పిల్లల్ని మామూలుగా కాదు అరే మీరే అన్నారు కదా మీ ఎజెండాలో స్పష్టంగా పెట్టుకున్నారు కదా జాబ్ క్యాలెండర్ వేస్తాం సంవత్సరం లోపే 2 లక్షల దుద్దిల్ల శ్రీహరి బాబు గారు అందరికి గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే లేవని చెప్పేసి చెప్తున్నాడు మరి లేంది ఎట్లా అని చెప్పేసి మాట ఇచ్చిర్రు అని చెప్పేసి పిల్లలు రోడ్డు మీదకి వస్తే వాళ్ళని లాఠీ చార్జు పోలీసుల ఉక్కుపాదం మొన్న నిన్న ఏంది పక్కనే ఉన్న అశోక్ నగర్లో ఉన్న దాని పక్కన ఆర్టీసీ ఎక్స్ రోడ్డు మెయిన్ రోడ్డు మీద ఓ షాపింగ్ మాల్ ఓ థియేటర్ని రేవంత్ రెడ్డి గారు ప్రారంభం చేసిరు మరి పక్కనే ఉన్న పిల్లల దగ్గర పోయి అరుచుకోవాలి కదా ఎందుకు మీ ఆందోళన చేస్తున్నారు మీ బాధ ఏందని చెప్పేసి ఇక మాట్లాడతారు విద్యను రేవంత్ రెడ్డి గారు ప్రేమిస్తున్నారు అని చెప్పేసి ఆయనను మాట్లాడతారు ఇదేనా మీరు చెప్పిన మహబ్బత్ కి దుకాన్ ఉర్దూ వర్సిటీల భూముల అన్యాక్రాంతంపై ఎందుకు స్పందించారు మీకు చిత్తశుద్ధి ఉంటేనే నోటిఫికేషన్లు వేయించండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు ఉర్దూ వర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ అవసరాలకు వాడుకోవాలని కుట్ర పన్నుతుందని ఆరోపించారు నోటిఫికేషన్లు అడిగితే విద్యార్థులపై లాఠీ దుకాన్ అని ప్రశ్నించారు ఇక ఈ ఉర్దూ వర్సిటీకి సంబంధించిన భూములను ప్రభుత్వం అమ్ముకోవాలని చూస్తుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇట్నే చేసింది పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడిర్రు అరే జింకలు చచ్చిపోతున్నాయి నెమళ్ళు చచ్చిపోతున్నాయి అన్న నైట్కు నైటు లైట్ వేసి మరి బుల్డోజర్లతోని పని చేయించినటువంటి పరిస్థితి ఇగో ఇప్పుడు ఉర్దూ వర్సిటీలో కూడా అదే జరుగుతుంది మళ్ళీ ఆ భూముల్ని అమ్ముకునే కుట్ర చేస్తున్నది ప్రభుత్వం లేవు మరి ఖజానా లేదు ఉన్నది అమ్మితే తప్ప ఉన్నది కుదబెడితే తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉన్నది గత సర్కారు చెప్తున్న వీళ్ళ లెక్కల ప్రకారం 7 లక్షల కోట్ల అప్పు వీళ్ళు 2 నెలల్లో వేసింది 2 లక్షలు 7-8 లక్షల కోట్ల కనీసం ఒక 9 లక్షల కోట్లు తెలంగాణ అప్పులో ఉంది ఇగో ఇంత అప్పులకు మిత్తిలు ఎంత కట్టాలి ఈ అప్పులు ఎత్తానికి మిత్తిలు కట్టడానికి మన రాష్ట్ర ఖజానా సరిపోతలేదు అందుకని ఉన్న భూములన్నీ తాకట్టు పెట్టాలి లేకపోతే అమ్మాలి ఇగో ఇప్పుడు ఉర్దూ వర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని కూడా గదే చేయబోతున్నారు ప్రభుత్వం రైట్ ఏఐతో ఎఫ్ఐఆర్ సైబర్ నేరాల నమోదులో జాప్యం లేకుండా ఉండేందుకు ఇక ఏఐతోని ఎఫ్ఐఆర్ చేస్తున్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్ సరికొత్త ప్రయోగం సీమిత్ర పేరుతో సరికొత్త కార్యక్రమం రంగంలోకి వర్చువల్ పోలీస్ ఆఫీసర్స్ ఇక ఏఐతోనే ఎఫ్ఐఆర్ చేస్తున్నారట ఇక రాసుడు ఇదంతా ఉండదు అన్నట్టు మన వివరాలకి పలానా అని చెప్తే స్పష్టంగా పిన్ టు పిన్ రాసిస్తారు కొడుకు విషయం ఇచ్చి తల్లి ఆత్మహత్య భర్త వేధింపులే కారణం మీర్పేట పిఎస్లో కుటుంబ సభ్యుల ఫిర్యాదు కొడుకు విషయం ఇచ్చి పిల్లల్ని చంపుతున్నారు ఇది ఏం కాలమో ఏందో కానీ ముందుగా పిల్లల్ని చంపి వాళ్ళు చేస్తున్నారు అట్లా ఎట్లా చంపబుద్ధి అవుతుంది పిల్లల్ని ఈమె చార్టెడ్ అకౌంట్ అంట చార్టెడ్ అకౌంట్ అంత చదువుకొని కొడుకును చంపి ఆమె చచ్చిపోయినటువంటి పరిస్థితి భర్త వేధిస్తే వదిలేయిర్రి లేదంటే పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుర్రి పోలీసు వాళ్ళు చూసుకుంటారు కానీ ఇంకోళ్ళని చంపే అధికారం మీకే వాళ్ళు ఇచ్చిర్రు పాపం చిన్న పిల్లల్ని చంపుతున్నారు మనం చూసినాం మనం 3 పిల్లల్ని ఒక ఆయన చంపిండు మోడీ వల్ల
వల్లే డీల్ కుదరలేదు, అందుకే ట్రేడ్ డీల్ నిలిచిపోయింది. యుఎస్ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ గత ఏడాది 8 సార్లు ట్రంప్తో మోదీ మాట్లాడారు. యుఎస్ వ్యాఖ్యలను ఖండించిన భారత్ 500% టారిఫ్ బిల్లును పరిశీలిస్తున్నాం. భారత విదేశాంగ శాఖ ట్రంప్నకు ఫోన్ చేయాలని చెప్పినా భారత ప్రధాని వినిపించుకోలేదు. అమెరికా ఇండియా మధ్య ట్రేడ్ డీల్ ఇంకా కొలిక్కి రాలేదు. చర్చలు కొనసాగుతున్నాయని భారత విదేశాంగ శాఖ ప్రతినిధులు చెబుతున్నా అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజాగా దీనిపై అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ ట్రేడ్ డీల్కు సర్వం సిద్ధమైంది, దాన్ని ఫైనల్ చేసేది ట్రంప్ మాత్రమే. అందుకే భారత్ ప్రధాని మోదీనకు ట్రంప్నకు ఫోన్ చేయాలని సూచించారు. అందుకు వారు అసౌకర్యంగా ఫీల్ అయ్యారు, ఫోన్ చేయలేదు అని పేర్కొనగా ఆయన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. 500% టారిఫ్ బిల్లును పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నది. ఇక ట్రేడ్ డీల్ నిలిచిపోయిందట, మోడీని ఫోన్ చేయలేదట, కాబట్టి ట్రేడ్ డీల్ నిలిచిపోయిందట. మనోళ్ళు ఏమంటున్నారు, యుఎస్ వ్యాఖ్యలను అట్లా కాదు, మేము ఈ 500 సుంకాలు ఏదైతే టారిఫ్ బిల్లు ఉందో దాన్ని మేము పరిశీలిస్తున్నాం అని చెప్పేసి వీళ్ళేమో 3 వారాల గడువు పెట్టిరు. వీళ్ళేమో ఇంకా పరిశీలన కాడు ఉన్నారు అన్నట్టు. 63 మంది మావోయిస్టుల లొంగుబాటు. అబ్బా, 63 మంది మావోయిస్టులు లొంగిపోయారట. దంతెవాడలో లొంగిపోయిన 63 మంది మావోయిస్టులు, వారిలో 18 మహిళా నక్సల్స్, 2 ఏరియా కమిటీ సభ్యులు సైతం. అందులో 36 మందిపై 1,19,00,000 రివార్డు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడలోని ఘటన. ఒక్కొక్కరికి 50,000 చొప్పున తక్షణ సాయం. ఎస్పీ గౌరవ్ రాయ్ ఒక్కొక్కరికి 50 లక్షల, ఒక్కొక్కరికి 1,19,00,000 అంటే దాదాపు 1,20,00,000 రివార్డు ఉందట. అందులో 36 మంది పైన. ఇప్పుడు ఎంత కావాలి? 36,000, 36 అంటే దగ్గర 40 కోట్లు, 40 కోట్ల దాకా ఇలా ఖర్చు అయితే తట్టుంది. 40 కోట్లు, 50 కోట్లు పోతాయి వీళ్ళకు 63 మందికి. సో తక్షణం 50,000 ఇచ్చిరట. మొత్తం మీద అయితే 63 మంది మావోయిస్టులు లొంగిపోయినటువంటి పరిస్థితి. ఏమంటున్నాడు బట్టి విక్రమార్క గారు? బడ్జెట్లో నిధులు కేటాయించండి. ఇప్పుడు ఆదివారం ఆర్థిక బడ్జెట్ ఉన్నది కదా, దానికి సంబంధించి దాంట్లో బడ్జెట్లో మాకు కొన్ని నిధులు అని చెప్పేసి డిప్యూటీ సీఎం అంటున్నటువంటి పరిస్థితి. యంగ్ ఇండియా స్కూల్స్, మూసీ మెట్రో విస్తరణకు ఆర్థికంగా సహకరించండి. జిఎస్టీ స్లాబ్ల తగ్గింపుతో రాష్ట్రం అధికంగా నష్టపోయింది. ఆ మొత్తాన్ని కేంద్రమే సర్దుబాటు చేయాలి. కేంద్రాన్ని కోరనున్న తెలంగాణ ప్రభుత్వం. నేడు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల్ సీతారామన్తో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు భేటీ. హాజరు కానున్న డిప్యూటీ సీఎం బట్టి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించాలని, మినహాయింపులు సైతం ఇవ్వాలని కోరనున్నట్టు తెలుస్తున్నది. కేంద్ర బడ్జెట్ ప్రిపరేషన్ లో భాగంగా శనివారం ఢిల్లీలో రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం కానున్నారు. దీనికి తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాలు హాజరు కానున్నారు. ఈ భేటీలో తెలంగాణకు అవసరమైన నిధుల కేటాయింపులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి విన్నపించనున్నట్లు సమాచారం. ప్రధానంగా మూసీ పునరుజ్జీవం, మెట్రో 2వ దశ పనులు నిధులు కేటాయించాలని ఇక నిర్మలా సీతారామన్ కలిసే అవకాశం ఉందంట. ఎవరు? బట్టి విక్రమార్క గారు, అలాగే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు. ఎందుకంటే ఇటు మూసీ పునరుజ్జీవం పనులు ఉన్నాయి, తర్వాత మెట్రో 2వ దశ విస్తరణ పనులు ఉన్నాయి. కాబట్టి దాంట్లో మాకు కొంత నిధులు కేటాయించనండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరనుంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో ఫిబ్రవరి 1 తారీఖు నాడు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కదా, దాంట్లో మాకు కొంత ఎక్కువ కేటాయించండి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఏమంటున్నారు సిఆర్ బాబు గారు? నిరుద్యోగులపై బీఆర్ఎస్ ముసలి కన్నీళ్లు. వాళ్ళు మొసలు కన్నీళ్ళే, మీరు మొసలు కన్నీళ్ళే. ఎందుకంటే వెనకట వాళ్ళు అట్నే చేసిరు, గతంలో నిరుద్యోగులను అట్లనే లాఠీచార్జ్ చేపించి పొట్టు కొట్టిరు, ధర్నా చౌక్ ఎత్తేసినటువంటి ఘనత వాళ్ళదైతే మాట తప్పినటువంటి ఘనత మీది. 40,000 గత సర్కారు ఉన్న వాళ్ళకు పత్రాలు ఇచ్చిరు, ఓ 10,000 ఉద్యోగాలు మీ ఇచ్చి 50,000 ఉద్యోగాలు మీ అకౌంట్లో వేసుకున్నారు.
సంవత్సరం లోపే 1,00,000 ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఫీజు రియంబర్స్ అన్నారు. ఇవి ఏవి చేయలేదు. మీరు కూడా అసొంటోళ్ళే. అధికారం పోగానే ఇప్పుడు గుర్తుకొచ్చారా? 10 ఏళ్ళు వారిని పంపించిన చరిత్ర గులాబీ లీడర్లది. 10 ఏళ్ళు వారిని వంచిన చరిత్ర. నోటిఫికేషన్లతో ఊరించి పరీక్షల పేరుతో వేధించింది మీరు కాదా? మీ చేష్టలు చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటుంది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగుల జీవితాలను అంధకారం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తుంటే అది చూసి యావత్ తెలంగాణ సమాజం నవ్వుకుంటుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. టీజీపీఎస్సీ క్వశ్చన్ పేపర్లను బజార్లో పెట్టి అమ్ముతుంటే కళ్ళప్పగిచ్చి చూసింది మీరు కాదా అని ప్రశ్నించారు. మరి నిన్న కూడా వ్యవసాయానికి దానికి సంబంధించినటువంటి పేపర్ లీక్ అయింది. లీకేజీలతో లక్షలాది మంది నిరుద్యోగులు ఉసురు పోసుకున్న పాపం బీఆర్ఎస్ అని విమర్శించారు. ఓకే, ఇవన్నీ మాట్లాడుతున్నా కానీ మరి ఉద్యోగాల సంగతి ఏంది, జాబ్ క్యాలెండర్ సంగతి ఏంది, ఇవి కాదా మాట్లాడాల్సింది? మళ్ళా కదే పాత పచ్చడి. ఇక వాళ్ళని తిట్టుడే. వీళ్ళు ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నారంటే అవతల పార్టీలను తిడతానికి. నా శాఖలకే నేను పరిమితం. మేడారం పనులన్నీ సీతక్క పొంగులేటే చూస్తున్నారు. ఇగో కొత్త పంచాయతీ మళ్ళీ. సీఎం వద్ద పెండింగ్ లో బాసర, భద్రాచలం, వేములవాడ ఫైల్స్, యాదగిరిగుట్ట డెవలప్మెంట్ బోర్డు ఫైల్స్ సైతం. ధూపదీప నైవేద్యంపై సోషల్ ఆడిట్, త్వరలో చాలా మందిపై వేటు. దేవాదాయ ఫారెస్ట్ శాఖల్లో సిబ్బంది కొరత. మంత్రి కొండ సురేఖ. ఇప్పుడు మేడారం పనులన్నీ సీతక్క పొంగులేటే చూస్తున్నారు. ఇంకా సీఎం వద్ద బాసర, భద్రాచలం, వేములవాడ, యాదగిరిగుట్ట. ఇక మరి అక్కగారు ఎట్లా దేవాదాయ శాఖ మంత్రి? దేవాదాయ శాఖలో, ఫారెస్ట్ శాఖల్లో సిబ్బంది కొరత ఉన్నారంట. నా శాఖలకే నేను పరిమితం, జస్ట్ అట్లా ఉన్నారు అన్నట్టు. నవదీప్ కు ఊరట. డ్రగ్స్ కేసును కొట్టివేసిన హైకోర్టు. ఏది ఇక్కడ గుడిమల్కాపూర్లో కేసు అయి ఉండే కదా, దానికి సంబంధించి హైకోర్టులో ఊరట. జస్ట్ నవదీప్ ఆడు కనబడ్డాడు, ఉన్నాడు, కానీ ఆయన దగ్గర డ్రగ్స్ లేవు కాబట్టి ఆయనే చాలా మంచోడు, ఆయనకు ఎటువంటి డ్రగ్స్ అలవాట్లు లేవు అని చెప్పేసి హైకోర్టు ఊరటిచ్చింది. ఒకవేళ డ్రగ్స్ తీసుకుని ఉంటే జేబులలో పెట్టుకొని తిరగాలి కదా, లేకపోతే మెడలు వేసుకొని తిరగాలి కదా, కానీ ఆయన దగ్గర అట్లా దొరకలేదు కాబట్టి ఆయన వదిలిపెట్టుర్రి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. రాహుల్ సిప్లిగంజ్కు నోటీసులు. కల్ట్ వెబ్ సిరీస్ లో వివాదంలో హైకోర్టు జారీ. ఈ కల్ట్ వెబ్ సిరీస్ అనేది అత్యంత అసభ్యకరమైన కంటెంట్ అంటే అది. అన్ని బూతు మాటలు, అశ్లీలత, ఇవో ఇట్లుందంట. దాంట్లో ఎవరు ఈ రాహుల్ సిప్లిగంజ్ హీరోగా నటిస్తున్నారట. కాబట్టి ఆయనకు, ఆ సినిమా దర్శకునికి హైకోర్టు నోటీసులు ఇచ్చారు. ఇక రాజాసాబ్ టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం. ధరల పెంపుపై నిర్మాతకు ఎలాంటి మెమోలు ఇవ్వద్దు. జీవో 120 పునర్సమీక్షించాలని సర్కార్కు సూచన. ఇక ఏంది రాజాసాబ్ టికెట్లు జర్ర పెద్ద సినిమా, అది ఎట్లా ఉండని పెద్ద సినిమా అంటే వీళ్ళు ఎవరు, రామ్ చరణ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, వెంకటేష్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, జర్ర ఈ పెద్ద పెద్ద తోపులు అన్నట్టు వీళ్ళు కనబడ్డారంటే ఆ సినిమా ఎట్లా ఉండని ఏదన్నా కానీ అది ఎంత పెట్టానో తీయని. కానీ వీళ్ళని చూపెట్టి భారీగా వసూలు చేసుకోవాలనే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో, సినిమాల గంట సేపు కూర్చోము, దానికి 300, 400, 500, 1000 రూపాయల దాకా టికెట్లు. కాబట్టి 120 జీవో ప్రకారం టికెట్లు పెంచొద్దు అని చెప్పేసి హైకోర్టు ఆగ్రహించినటువంటి పరిస్థితి. డీజీపీ శివధర్ రెడ్డికి బిగ్ రిలీఫ్. ఆయన నియామకం చెల్లదంటూ దాఖలైన పిటిషన్ హైకోర్టు కొట్టేసిన హైకోర్టు. ఇక డీజీపీ శివధర్ రెడ్డికి బిగ్ రిలీఫ్ ఉందంట. 14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత. 14 కోట్ల అంట గంజాయి. భారత్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల మధ్య ఖతర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల మధ్య లభ్యం. స్వాధీనం చేసుకున్న శంషాబాద్ కస్టమ్ అధికారులు. ఖతర్ నుంచి ఇద్దరు ప్రయాణికులు వస్తే 14 కోట్ల విలువైన గంజాయి అట. 14 కోట్ల అంటే అది సగం సిటీకి సరిపో పుసుకున్న దొరకకపోతే.
2 తెలంగాణ ఎంపీల పదవి విరమణ. రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లిన అభిషేక్ మను సింఘ్వి, కేఆర్ సురేష్ రెడ్డి ఇక పదవి విరమణ. 2 తెలంగాణ ఎంపీల పదవి విరమణ అంట. ఏప్రిల్ 9న ముగినున్న వీరి పదవి కాలం. మార్చి తొలి వారంలో ఖాళీల భర్తీకి షెడ్యూల్. రైట్, ఇది దిశ పత్రిక. పురపోరులో 75 ఫ్రీ సింబల్స్. రిజిస్టర్ పార్టీల కోసం ఎస్ఈసి జాబితా విడుదల. బరిలోకి 13 జాతీయ ప్రాంతీయ పార్టీలు, 77 రిజిస్టర్ పార్టీలు. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ. మున్సిపల్పై వేగం పెంచిన రాష్ట్ర ఎన్నికల సంఘం. మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ఓటర్ జాబితాపై నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసి తాజాగా బరిలో ఉండే పార్టీలు ఫ్రీ సింబల్స్ పై స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో 13 గుర్తింపు పొందిన జాతీయ పార్టీలతో పాటు 77 రిజిస్టర్ పార్టీలు బరిలో నిలిచే అవకాశం ఉందని, రిజిస్టర్ పార్టీల కోసం మొత్తం 75 గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది. 13 జాతీయ పార్టీలంట, 77 రిజిస్టర్ పార్టీలు. లోకల్ పార్టీలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న పార్టీలు కావచ్చు. ఇప్పుడు ఎట్లయిందంటే సంఘానికి ఒక పార్టీ అయిపోయింది, మనిషికో పార్టీ అయిపోయింది. సో అట్లా 75 గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించిందంట. ఫ్రీ సింబల్స్. బ్లాక్ లిస్టులో ఏజెన్సీలు వచ్చే నెల నుంచి అమలు చేయాలని ఆర్థిక ఆదేశాలు. 12 ఏళ్లలో 1000 కోట్లు దోచుకున్న ప్రభుత్వ వర్గాల గుర్తింపు. బినామీల పేరుతో ఏజెన్సీలు తీసుకున్న గులాబీ నేతలు, వారికే పెద్ద ఎత్తున కమిషన్ చెల్లిస్తున్నట్టు ప్రచారం. ప్రభుత్వ హెచ్చరికతో ఏజెన్సీల ఉరుకులు పరుగులు. ప్రభుత్వంలోని వివిధ శాఖలు, కమిషన్ రేట్లు, కార్పొరేషన్లు, యూనివర్సిటీలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించిన ఏజెన్సీ ఆగడాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించాలని, తమ ఆదేశాలు పాటించకపోతే వచ్చే నెల నుంచి ఆయా ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఏజెన్సీ నిర్వాహకులు ఉరుగులు పరుగులు పెడుతున్నారు. తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగులకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించేందుకు దరఖాస్తులు స్వీకరించుకునే పనిలో పడ్డారు. 12 ఏళ్లలోపు 1000 కోట్ల దోపిడీ. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.9 లక్షల కోట్ల మంది కాంట్రాక్టర్లు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ప్రభుత్వంలో. ఇంకా వీళ్ళు 12 ఏళ్లలో 1000 కోట్లు దోచుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు. బినామీల పేరుతో ఏజెన్సీలు తీసుకున్న గులాబీ నేతలు. ఇక చూడురి, పిఎఫ్, ఈఎఫ్ లేక ఎంత ఇబ్బంది అవుతుందో ఇప్పుడు వాళ్ళకు ఎమ్మటే ఇప్పించే పనిలో ఉన్నారట. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కల్పించాలని, కల్పించని వాటికి సర్కార్ చెక్. ఇక సచ్చినట్టు ఇప్పుడు పిఎఫ్, ఈఎఫ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. రైట్, ఇది దిశా పత్రిక మిత్రులారా. ఒకసారి వెలుగు దినపత్రికను చూసుకుందాం. రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో సంక్రాంతి రష్. స్టూడెంట్లకు హాలిడేస్ ఊరి బాట పట్టిన జనం. 6431 ప్రత్యేక బస్సులు, 153 స్పెషల్ ట్రైన్లు. విజయవాడ హైవేపై ట్రాఫిక్ కంట్రోల్కు డ్రోన్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మానిటరింగ్. పతంగి టోల్ గేట్ వద్ద ప్రయోగాత్మకంగా అమలు. ఇక హైదరాబాదు దగ్గర ఒక సగం ఖాళీగా పోతుంది అన్నట్టు. ఇక ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆంధ్రలో పెద్ద పండుగ ఇది. ఇక గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిపోతుంటారు కాబట్టి ఒక 3-4 రోజులు, వారం రోజుల దాకా సిటీ జర నిర్మానుష్యంగా ఉండే పరిస్థితి. ఇక దీనికోసం ఊర్లోకి వెళ్ళే వాళ్ళ కోసం ప్రత్యేకంగా 6431 బస్సులు, తర్వాత 153 స్పెషల్ ట్రైన్లు వేసి వారికి ఇబ్బంది కలగకుండా వారిని సురక్షితంగా వారి ప్రాంతాలకు పంపించే పనిలో ఉన్నట్టు. మాకు కావాల్సింది వివాదాలు కాదు, నీళ్లే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నటువంటి మాట. రాజకీయాల కంటే రైతు ప్రయోజనాలే ముఖ్యం, మన సమస్యలు మనమే పరిష్కరించుకుందామని ఏపీకి పిలుపు. కోర్టుల చుట్టూ తిరగడం, కేంద్రం వద్ద పంచాయతీలు వద్దు, మీరు 1 అడుగు ముందుకేస్తే మేము 10 అడుగులు వేస్తాం. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన కృష్ణా ప్రాజెక్టులకు అనుమతులను అడ్డుకోవద్దు. తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ కావాలంటే ఏపీ సహకారం కావాలి. అమరావతి అభివృద్ధికి హైదరాబాద్ సహకారం అవసరం. 2 రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలి. రైతులు తమ భూములను అగ్గోకు అమ్ముకోవద్దు. ఫ్యూచర్ సిటీ
అభివృద్ధి సహకరిస్తే వాటి విలువ పెరుగుతుందని వెల్లడి. రావిర్యాల ఈ సిటీలో సుజన్ మెడికేర్ యూనిట్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక మాకు నీళ్లు కావాలి, పంచాయతీలు వద్దని చెప్పేసి ఆంధ్రాకు ఒక ప్రపోజల్ పంపినటువంటి పరిస్థితి. 2 రాష్ట్రాలకు నష్టం జరగదు. తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడం ఒక లోటని, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే పోర్ట్ కనెక్టివిటీ అత్యంత కీలకమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు మచిలీపట్నం లేదా కృష్ణపట్నం పోర్టు కనెక్టివిటీ కావాలంటే ఏపీ సహకారం తప్పనిసరిగా ఉండాలి. అందుకే మచిలీపట్నం పోర్టుకు భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి రైల్వే లైన్, 12 లేన్ల ఎక్స్ప్రెస్ హైవే కోసం కేంద్రం అమలు కోరారు. అలాగే ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలంటే అక్కడ కేవలం భవనాలు కడితే సరిపోదు. ఆ నగరానికి పరిశ్రమలు రావాలన్నా, సాంకేతిక నిపుణులు కావాలన్నా హైదరాబాద్ సహకారం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకెళ్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. లేదంటే 2 రాష్ట్రాల ప్రజలు నష్టపోతారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటున్నటువంటి మాట. గొడవలతో ప్రయోజనం లేదు, సామరస్యంగా ముందుకెళ్తేనే తెలుగు రాష్ట్రాలకు మేలు. ఇక సేమ్ అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఏది చెప్తున్నాడో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి. నీళ్ళ కోసం తెలుగు వాళ్ళ మధ్య విద్వేషాలు ఎందుకు? విద్వేషాలు రెచ్చగొచ్చేదే మీరు, విద్వేషాలు సృష్టించేదే మీరు, విద్వేషాలు పెంచేదే మీరు. మీదికి ఒక మాట, వెనకంగా ఒక మాట. మీదికి మాట్లాడుకుందామని చెప్తారు, వెనకంగా ఉత్తరాలు రాస్తారు. పోలవరంతో గోదావరి నుంచి ఎన్ని నీళ్ళైనా తీసుకుపోవచ్చు. దీని నుంచి నల్లమల సాగర్ కు తరలిస్తాం. నదుల అనుసంధానం పూర్తయితే ఏపీని మించిన రాష్ట్రం ఏది ఉండదని వ్యాఖ్య. మేడారం భక్తులకు ప్రసాదంగా ఇప్ప పువ్వు లడ్డు. 18న మేడారానికి సీఎం, రాత్రి అక్కడే బస. 19న తల్లుల దర్శనం. మంత్రి సీతక్క అంటున్నది. మొక్కులు చెల్లించి జాతరను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా జాతరను సక్సెస్ చేద్దామంటూ మంత్రి పిలుపు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలక్క భక్తులను ఈసారి ప్రధానంగా ఇప్ప పువ్వు లడ్డు, బెల్లం లడ్డు ఇవ్వనున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. ఔషధంగా ఉపయోగపడే ఇప్ప పువ్వును అమ్మవార్ల ప్రసాదంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్ ఆవరణలో మీడియా కోఆర్డినేటర్ మీటింగ్ లో ఆమె మాట్లాడారు. జాతర ప్రత్యేకంగా ఇప్ప పువ్వు ప్రసాదం అందించాలని గతంలోనే అనుకున్నామని, ఈసారి అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. లడ్డు తయారీ ద్వారా మహిళల స్వయం ఉపాధి సంఘాల్లోని 500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పేసి, ఇటు పని దొరుకుతుంది, ఇటు మంచి ఆరోగ్యంగా ఉంటుంది, అమ్మవారికి ఇష్టమైంది కాబట్టి అని చెప్పేసి ఈసారి ఇప్ప పువ్వు లడ్డు, బెల్లం లడ్లు ప్రసాదంగా ఇవ్వబోతున్నారంట. ఐపాక్స్ ఆఫీసర్ పై రైడ్, ఈడీ ఆఫీసర్లపై కేసు. కోల్కతా బిధాన్ నగర్ స్టేషన్లో ఎఫ్ఐఆర్. దర్యాప్తు అడ్డుకున్నారని మమతపై కోర్టుకెక్కిన ఈడీకి వ్యతిరేకంగా సర్కార్ పిటిషన్. మమత నేతృత్వంలో భారీ ర్యాలీ. పశ్చిమ బెంగాల్ పొలిటికల్లో హీట్. మొన్న ఐపాక్స్ ఆఫీస్ మీద రైడ్ చేసి మా సంబంధించినటువంటి డేటా అంతా ఎత్తుకపోయి వాళ్ళు, ఈడీ వాళ్ళు. అమిత్ షా పంపించిండు, ఎందుకంటే త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇక వీళ్ళు వాళ్ళపైన కేసులు కూడా వేసినటువంటి పరిస్థితి. పశ్చిమ బెంగాల్ మొత్తం కొంత హీట్ ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ పెరిగిన చలి. 14 జిల్లాలో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లాలో 5.6 డిగ్రీల ఉష్ణోగ్రత. ఇగో సంగారెడ్డిలో 5 నుంచి 5.6% ఉష్ణోగ్రత ఉందట. 2-3 రోజులు ఇదే పరిస్థితి ఉందన్న అధికారులు. రాజాసాబ్ సినిమా టికెట్ల రేట్ల పెంపు నిలిపివేత. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. మంత్రి వద్దంటున్న అధికారులు మెమోలు ఎందుకు జారీ చేస్తున్నారని ప్రశ్న. భవిష్యత్తులో ఇలాంటి మెమోలు జారీ చేయవద్దని ఆదేశాలు. టికెట్ల రేట్లను పెంచాలని ప్రభుత్వం భావిస్తే నిబంధనల ప్రకారం వెళ్లాలని సూచన. రైట్. ఆదాయానికి తగ్గ వాటా ఏది? దేశ జీడిపిలో తెలంగాణ వాటా 5%, 5.01% రాష్ట్రానికి దక్కేది 2.45%. రావాల్సింది 3.76 లక్షల కోట్లు, వచ్చింది 1.84 లక్షల కోట్లే. 5 ఏళ్లలో రాష్ట్రానికి 1.92 లక్షల కోట్ల నష్టం. కేంద్రం భూయిష్టి విధానాలపై ఆర్థిక నిపుణుల్లో చర్చ.
వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 16వ ఆర్థిక సంవత్సరం సంఘ సిఫార్సులు అమలు. ఈసారైనా పన్నుల వాటా పెంచి ప్రోత్సాహకాలు అమలు చేయాలని తెలంగాణ డిమాండ్. రూపాయి ఎత్తుకపోతున్నారు, షారాను కూడా ఇత్తలేరు. మన రాష్ట్రం నుంచేమో రూపాయి ఎత్తుకపోతే దాంట్లో ఒక 10 పైసలు మనకిస్తున్నారు. మరి మిగతా పైసలు అంతా ఏ రాష్ట్రాల కోసం ఖర్చు పెడుతున్నారు? మన తెలంగాణ నుంచి ఎంత రావాల్సింది 3.76 లక్షల కోట్లు అయితే వచ్చింది 1.84 లక్షల కోట్లు. ఇక చూడురి, మిగతా 2 లక్షల కోట్లు ఎటు పోయినాయి? ఎందుకు ఇత్తలేరు? దేశ ఆర్థిక ప్రగతి చోదక శక్తిలా మారిన తెలంగాణకు ఆ మేరకు నిధుల పంపిణీలో మాత్రం అన్యాయం జరుగుతున్నది. సంపద సృష్టిలోను పన్నుల వసూల్లోనూ ముందు వరుసలో ఉన్న రాష్ట్రానికి అందుకు తగ్గ నిధులు ఇచ్చే విషయంలో కేంద్రం వివక్ష చూపుతున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. 2020-21 నుంచి 2024-25 మధ్య కాలానికి సంబంధించిన గణాంకాలను ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. దేశ స్థూల జాతీయోత్పత్తి జీడిపిలో తెలంగాణ వాటా 5.01% ఉంది. ఈ నిష్పత్తి ప్రకారం కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రానికి న్యాయంగా 3.76 లక్షల కోట్లు దక్కాల్సి ఉంది. కానీ గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రానికి ఇచ్చింది కేవలం 1.84 లక్షల కోట్లు, 2.4% మాత్రమే. అంటే దేశానికి మనం ఇస్తున్న మొత్తంలో కనీసం సగం కూడా రాష్ట్రానికి దక్కడం లేదని కేంద్ర ఆర్థిక నిపుణులు అంటున్నటువంటి పరిస్థితి. ఆదాయానికి తగ్గ వాటేది ఎత్తుకపోవడే ఉంది. మన రాష్ట్రం నుంచి ఎత్తుకపోవడే ఉంది కానీ తిరిగిచ్చు లేదు. ఎత్తుకపోయిందంటే మరి న్యాయంగా మనకు దక్కాల్సిన వాటా మనకు దక్కాలి కదా. మరి ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు కావచ్చు, 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఏం చేస్తున్నట్టు? కనీసం కేంద్రం నుంచి వేరే దేకపోయినా మనది మనకన్నా వచ్చినట్టు చూడాలి కదా. రేర్ ఎర్త్ మినరల్స్దే భవిష్యత్తు, దేశాభివృద్ధికి మైనింగ్ కీలకం, మంత్రి వివేక్ వెంకటస్వామి అంటున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో గనుల శాఖలు విప్లవాత్మక సంస్కరణలు, 22% పెరిగిన గనుల ఆదాయం, అక్రమాల కట్టడికి డ్రోన్లు, ఏఐ సాంకేతికాలతో పటిష్ట నిఘా. గుజరాత్లో రాష్ట్రీయ ఖనిజ చింతన్ శివర్లో ప్రసంగం. భవిష్యత్ అంతా రేర్ ఎర్త్ మినరల్స్ దేనని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధిలో ఖనిజ పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. వీటిపై మరింత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా కేంద్రం ఆటమిక్ ఎనర్జీ విభాగాలు దృష్టి సారించడం శుభ పరిణామని అభిప్రాయపడ్డారు. గుజరాత్లో గాంధీనగర్లో శుక్రవారం జరిగిన రాష్ట్రీయ ఖనిజ చింతన్ శిబిర్లో 2026 సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గనుల శాఖ పనితీరు, భవిష్యత్ కార్యాచరణను వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ₹1 బీమా. బ్యాంకర్లతో ముగిసిన చర్చలు త్వరలోనే అమల్లోకి. మొత్తం 5.14 లక్షల ఉద్యోగ కుటుంబాలకు లబ్ధి. ఇప్పటికే సింగరేణి విద్యుత్ సిబ్బందికి అమలు. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయమన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. రాష్ట్రంలోని సర్కారు ఉద్యోగులందరికీ ప్రభుత్వం 1.2 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తెస్తున్నది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో ప్రముఖ బ్యాంకులతో జరిపిన సంప్రదింపులు ముగిశాయని, త్వరలోనే ఈ విధానం అమలులోకి వస్తుందని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఉద్యోగులకు ₹1 వరకు బీమా. ఎవరెవరికి ఇప్పటికే సింగరేణి వాళ్ళకు, విద్యుత్ వాళ్ళకి అమలు జరుగుతుంది. మిగతా అన్ని ఉద్యోగస్తులకు, ఉద్యోగస్తులు అంటే అన్ని ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు ₹1 వరకు బీమా వస్తుందట. అన్ని బ్యాంకులతోని చర్చలు ముగిసినాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% సీట్లు. పట్టణాల్లో ఎస్సీ ఎస్టీ జాబితా తక్కువగా ఉండడంతో చట్టపరంగా దక్కే ఛాన్స్. ఎస్టీలకు 3 నుంచి 4%, ఎస్సీలకు 13 నుంచి 14% సీట్లు. జనరల్ సీట్లలో బీసీలకు మరో 10 నుంచి 12% ఇవ్వాలని అధికార పార్టీ యోచన. అదే బాటలో మిగిలిన పార్టీలు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు మెజార్టీ సీట్లు దక్కనున్నాయి. పట్టణాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉండడంతో చట్టపరంగా బీసీలకు 32 నుంచి 34% సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నది. 2029 మున్సిపల్ యాక్ట్ ప్రకారం రిజర్వేషన్లు 50%కి మించరాదు. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ రిజర్వేషన్లు కేటాయిస్తే ఎస్సీలకు 3 నుంచి 4%, ఎస్సీలకు 13 నుంచి 14%కి దక్కే అవకాశం ఉందని. అంటే ఈ 2 వర్గాలకు కలిపి కనిష్టంగా 16%, గరిష్టంగా 18% సీట్లు వస్తాయి. దీంతో మిగిలిన 32 నుంచి 34% సీట్లు బీసీలకేనని అధికారులు చెబుతున్నారు.
బీసీ రిజర్వేషన్లకు మాత్రం డెడికేటెడ్ కమిషన్ లెక్కలను పరిగణలోకి తీసుకోమన్నారు. జనరల్ స్థానాల్లో బీసీలకు సీట్లు. వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తున్నది. మొత్తం 123 బల్దియాలో 2996 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ వార్డులతో పాటు చైర్మన్ పదవులకు ప్రభుత్వ రిజర్వేషన్లు ప్రకటించాల్సి ఉంది. 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం రిజర్వేషన్లు 50% మించరాదని చెప్పేసి 50% మించరాదంటే వీళ్ళకు 34% ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎస్సీలకేమో 3 నుంచి 4%, ఎస్టీలకు 3 నుంచి 4%, ఎస్సీలకు 13 నుంచి 14%, జనరల్ సీట్లలో మరో 10 నుంచి 12% వచ్చే అవకాశం ఉందట. అదే వాటిలో మిగిలిన పార్టీలు మరి 42 రిజర్వేషన్ కావాలి కదా, 42 ఉండాలి కదా, 34కే స్టాప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక లోయలో పడ్డ బస్సు 8 మంది మృతి. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్లో జిల్లాలో ప్రైవేట్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించారు. మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నవదీప్ పై డ్రగ్స్ కేసు కొట్టివేత. సినీ నటుడు నవదీప్ పై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ నుంచి నిషేధిత పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆధారాలు లేవని, అందువల్ల పిటిషనర్ పై కేసును కొనసాగించడం చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని కోర్టు పేర్కొందంట. బలా బెంగళూరు చేసింగ్ లో రాణించిన రాయల్ ఛాలెంజర్స్ ని బెంగళూరు టీం WPL 4వ సీజన్ లో బోని చేసింది. నాడిన్ డిక్లెర్క్ బాల్స్ లో 63 నుంచి 4/26 ఆల్రౌండ్ షోలతో చెలరేగడంతో శుక్రవారం జరిగిన లీగ్ తొలి మ్యాచ్ లో బెంగళూరు 3 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ పై గెలిచింది. రైట్, ఇది వెలుగుదిన పత్రిక మిత్రులారా. ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రికను చూసుకుందాం. పంచాయతీల కంటే పరిష్కారాలకే మొగ్గు. చర్చలతో సమస్యలకు పూర్తి పరిష్కారం దొరుకుతుంది. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగిస్తే పెండింగ్ సమస్యలు పరిష్కరించుకోవడానికి సిద్ధం. ఏపీ ఒక్క అడుగు ముందుకే వేస్తే మేము 10 అడుగులు వేస్తాం. సయోధ్య పరస్పర సహకారంతో ముందుకు వెళ్దాం. ఉమ్మడి ఏపీలో అనుమతులకు అభ్యంతరం చెప్పొద్దు. వివాదాల ముసుగులు రాజకీయాల లబ్ధి ఆలోచన లేదు. తెలంగాణ పోర్టు కనెక్టివిటీ ఏపీ సహకరించాలి. అమరావతి వృద్ధికి హైదరాబాద్ సహకారం కీలకమే. విద్యారంగానికి త్వరలో సరికొత్త పాలసీ. సీఎం రేవంత్ రెడ్డి రావిర్యాలలో సుజన్ ఫార్మా యూనిట్ ప్రారంభం. ఇక మీరు 1 అడుగులు వేస్తే మేము 10 అడుగులు వేస్తాం, కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్టు అక్కడ చంద్రబాబు కూడా అదే అంటారు కాబట్టి కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉంటుండొచ్చు. కొల్లూరులో అర్ధరాత్రి భూమాఫియా వీరంగం. చూడు, 300 కోట్లకు పైగా విలువైన భూమిని కబ్జాకి యత్నం. బ్లూ షీట్లు ఇతర సామాగ్రిలతో సహా ప్రణాళికలో 200 మంది దుండగులు. అక్కడ పనిచేస్తున్న జంటకు బెదిరింపు, సిబ్బందిపై దాడి, 26 మందిపై కేసు. కోకాపేట భూముల ధరలు ఇటీవల ఎకరానికి 150 కోట్లకు పైగా పలకడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలపై భూ కబ్జా మాఫియా కన్నువేసింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరులో గురువారం రాత్రి సుమారు 300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించింది. పక్కా ప్రణాళికలతో వచ్చిన 200 మంది దుండగులు రాత్రి 9:30 గంటలకు అర్ధరాత్రి 1 గంట వరకు వీరంగా సృష్టించారు. కొల్లూరులోని సర్వే నెంబర్ 192లో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు. తొలుత భూమి వద్ద కాపాలుగా ఉన్న సెక్యూరిటీ గార్డులపై దాడి చేశారు. వారిని బలవంతంగా వాహనాలకు ఎక్కించి తీసుకెళ్లి నార్సింగ్ ప్రాంతంలోని విడిచిపెట్టారు. తర్వాత భూమి వద్ద కొత్తగా ప్రహారం నిర్మించడానికి 2 డీసీఎం వ్యాన్లలో బ్లూ షీట్ రేకులను ఇతర సామాగ్రిని రాత్రికి రాత్రే 300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేద్దామని చెప్పేసి 200 మంది దుండగులు తిరిగిరట. వాళ్ళ మీద కేసు అయింది. బెంగాల్లో ఐపాక్ రచ్చ. మోదీ ఫోన్ చేయలేదు, ట్రేడ్ డీల్ కుదరలేదని చెప్పేసి అమెరికా వాణిజ్య శాఖ మంత్రి అంటున్నటువంటి పరిస్థితి. మత్తుకోళ్లు డమ్మీ కత్తులు. కోడి పందెల్లో కనిపెట్టలేని మోసాలు, సొమ్ములు కొలగొట్టేందుకు ఎత్తులు, మత్తు మందుతో కోళ్లను చిత్తు చేస్తారు. జోడీ పందాల్లో లఘువంగా డబ్బు లాగేస్తారు. జాగ్రత్తగా ఉండకపోతే జేబులు గుల్లే. విజయవాడ హైవేపై తాత్కాలికంగా యూటర్న్ బంద్. ఇక విజయవాడ అయిపోయి ఇక మత్తు కోళ్ళట, డమ్మీ కత్తులాట
రాయస్ ఆఫ్ టికెట్ ధరల పెంపుపై మెమో కొట్టివేత 4 వారాల్లో డీజీపీ ఎంపిక పూర్తి చేయండి. భూభారత్కి నకిలీ ప్రింటర్ యాప్ జోడించి ప్రమాద బీమా ఉద్యోగస్తులకు. బంగారం చోరీ కేసులో శబరిమల ప్రధాన పూజారి అరెస్టు. ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్తో సంబంధాలు. చెన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్ CEO సహా 11 మందిని కలిసే కుట్రలో పాల్పడ్డారని సిట్. ఈడీ మనీ లాండరింగ్ కేసు త్వరలో విచారణ. ఇక శబరిమల కేసులో ప్రధాన పూజారి అరెస్ట్ అంట. 83 లక్షల లంచం. టీటీడీకి 118 కోట్ల నష్టం. నెయ్యి నాణ్యతపై బోర్డుకు తప్పుడు సమాచారం. విజయ్ భాస్కర్ రెడ్డి అవినీతిపై సిట్ వాదనలు. కల్తీ నెయ్యి కేసులో ముందస్తు బెయిల్ నిరాకరణ. కల్తీ నెయ్యి కేసులో నిందితుడిగా ఉన్న డైరీ నిపుణుడు విజయ్ భాస్కర్ రెడ్డి అర్హత లేని డైరీలకు సహకరించడం ద్వారా ఆయా సంస్థల నుంచి ఆయన భారీగా లబ్ధి పొందారని సిట్కి తెలిపింది. ప్రీమియం అగ్రిఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే డైరీ ఎండి జగన్మోహన్ గుప్తా నుంచి 2.50 లక్షల లంచం తీసుకున్నారని అల్ఫా డైరీ ప్రతినిధుల నుంచి 8 గ్రాముల గోల్డ్ కాయిన్, వైష్ణవి భోలే బాబా, మాల్గంగా ప్రీమియర్ ఫుడ్స్ తదితర డైరీల నుంచి హైదరాబాద్ హవాలా ఏజెంట్ ద్వారా మొత్తం 83 లక్షల లంచం తీసుకున్నారని చెప్పేసి వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చెప్పేసి కోర్టు అంటున్నటువంటి పరిస్థితి. గోవా టూర్లు, లిక్కర్ దావతులు. అగ్రివర్సెట్ పేపర్ లీకేజీ వెనుక అస్సలు భాగవతం. యూనివర్సిటీస్ ఏఈఓల ప్రొఫెసర్ల చెట్టా పట్టాలు. 2021-22లోను గోవా విహారయాత్రకు 2 బ్యాచ్లు. 2017 నుంచే అగ్రికల్చర్ BSc పరీక్షల్లో అక్రమాలు. పేపర్ లీకేజీ ఏటా చేతులు మారుతున్న లక్షలు. ఏఈఓ ఖాతా నుంచి 12 లక్షల లావాదేవీలంట. ఇక గోవా టూర్లు, లిక్కర్ దావతులు చేసుకుంటారు, పేపర్ లీకేజీలు చేసి. సో మిత్రులారా, ఇగో ఇట్లున్నది పరిస్థితి. మార్నింగ్ చూసే మిత్రులు ఒకసారి కామెంట్ చేయండి. వాయిస్ లో వస్తున్నదటనా చూడొకసారి. రైట్, మన వీడియోను మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి మిత్రులారా. ఇక ఇవి ప్రధాన వార్తా పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తా విశేషాలు. రేపు వచ్చే మార్నింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి Q News. థ్యాంక్ యూ.